సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో మంచి ఫలితాలు కనబడుతూ ఉన్నాయండి. ఎస్పెషల్లీ 13వ తారీఖు దాకా బాగుంటుంది. 13వ తారీఖు దాకా రవి బలము 6వ స్థానంలో ఉండడం వల్ల ఏదైనా జాబ్ ట్రయల్స్ చేస్తున్నా ఆర్ లేకపోతే హెల్త్ మీద ఫోకస్ చేయాలనుకున్నా, పనులన్నీ కూడా సాఫీగా పూర్తవ్వాలి అనుకున్నా, ఏదైనా పర్వాలేదు ముఖ్యమైన పనులు ఏదైనా ఉంటే 13వ తారీఖు లోపు అయిపోతాయి ఆర్ అయిపోయేలా మీరు ప్లాన్ చేసుకోండి. 13వ తారీఖు దాటింది అంటే ఖచ్చితంగా ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడం, ఎస్పెషల్లీ బిజినెస్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళకి, లేకపోతే మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటి రావడం జరిగే అవకాశాలు ఉంటాయి. 23వ తారీఖు దాకా కుజగ్రహ సంచారం అనుకూలంగా ఉంది. అంటే రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏదైనా స్థలం కొనాలి, పొలం కొనాలి, లేకపోతే వాహనాలు కొనుగోలు చేయాలి, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, కోర్టు సమస్యలు ఉన్నాయి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా 23వ తారీఖు దాకా బాగుంటుంది. 23 తర్వాత సప్తమ స్థానంలోకి వెళ్తారు కాబట్టి పెద్దగా అనుకూలంగా ఉండదు. కాబట్టి చాలా కేర్ఫుల్గా అడుగులు వేయాలి. దీంతో పాటుగానే ఈ మాసం మొత్తము కూడా బుధుడి యొక్క బలం చాలా బాగుందండి. సెకండ్ లార్డ్ కాబట్టి దీనివల్ల ఏంటంటే ధనయోగం అనమాట. ఏదో ఒక విధంగా రావాల్సిన డబ్బులు రావడం, ఒక విధంగా డబ్బులు ఆగిపోతే ఇంకొక విధంగా డబ్బులు రావడం లాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. విద్యార్థులకి బాగుంటుంది, మంచి విజయాలు అనేటువంటివి కనబడతాయి అని చెప్పొచ్చు. మంచి రికగ్నైజేషన్ కానీ ఫేమ్ కానీ కనబడుతుంది అని చెప్పొచ్చు. అయితే అష్టమ శని, సప్తమ రాహు ఇలాంటివి కనబడుతున్నాయి కాబట్టి వృధా ప్రయాణాలు అవాయిడ్ చేయండి. చిన్న చిన్న వాహన ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్త. ఎస్పెషల్లీ అష్టమ శని నడుస్తున్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, గుప్త రోగములు, మెన్ ఆర్ విమెన్ ఎవరైనా సరే ఈ బయటికి చెప్పుకోలేని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, వాటి విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండాలి. చాలా కేర్ తీసుకోండి. శుక్ర బలము అనేటువంటిది ఈ మాసంలో లేదు. సింహరాశి వాళ్ళకి 10th లార్డ్ శుక్రుడు కాబట్టి కెరీర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. క్రియేటివ్గా ఆలోచించండి, తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోండి. శుక్రవారం నాడు తామర పువ్వులతో మహాలక్ష్మీదేవికి పూజ చేయించండి, చాలా బాగుంటుంది.